సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. మీరు ఇక్కడ మనం చూసేదంతా కూడా మీరు గోదావరి అనుకోవచ్చు, లేదా సముద్రాలు అనుకుని పొరపాటు ఇది కాదు. ఇది కేవలం రైతులు పంట పండించే పంట పొలాలు. గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకి ఏలేరు రిజర్వాయర్ నిండిపోవడంతో ఎగువ నుంచి దిగువకి ఈ వర్షపు నీరు వదలడంతో సుమారు 25,000 క్యూసెక్కులు పైబడి నీరు వదలడంతో ఆ నీరు ప్రవహించి బలహీనంగా ఉన్న చోట్ల చాలా చోట్ల సుమారు 10కి పైబడి గంటలు పడడంతో ఆ వర్షపు నీరు అంతా కూడా ఊరిలోకి పొలాల్లోకి ప్రవహించడంతో మొత్తం సుమారు పిఠాపురం నియోజకవర్గంలో ఇటు పిఠాపురం మండలంలో 14,000 ఎకరాలు, కొల్లప్రోలు మండలంలో 5,000 ఎకరాలు పైబడి, కొత్తపల్లి మండలంలో 300 ఎకరాలు పైబడి సుమారు 20,000 ఎకరాలు నీట ములుగునట్లు తెలుస్తుంది. ఇక్కడ గమనిస్తే మొత్తం రైతులు పంట పండించే వ్యవసాయం చేసే రైతంట కన్నీరు కాచే విధంగా ఈ వరదలు వారికి విపరీతమైన నష్టాన్ని కలిగించారని మనం తెలియజేయవచ్చు. ఇక్కడ మీకు పిఠాపురం నియోజకవర్గంలో రైతులందరూ కూడా చాలా నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. సుమారు 20,000 ఎకరాలు ప్రభావిత ప్రాంతాల్లో బలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ గమనిస్తే కనుక మొత్తం చుట్టూ కనపడేవన్నీ కూడా పొలాలే. ఈ పొలాలు మొత్తం నీటితో మునిగిపోయి మొత్తం చాలా ఒక నదిలాగా, ఒక సముద్రంలాగా ప్రవహిస్తుంది వాటర్. మీరు ఇక్కడ గమనిస్తే కనుక ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం NH-216 మీద అయితే ఉన్నామో, ఇక్కడ ఇది రాపర్తి, రాయవరం, వెల్దుర్తి, దొంతమూరు, తిమ్మాపురం వెళ్లే రహదారిది. మొత్తం కూడా వరద ప్రవాహంతో ఈ రోడ్డుకి గండ్లు పడి మొత్తం కూడా మీరు గమనిస్తే రోడ్ల పైనుండి కూడా వరద నీరు ప్రవహిస్తుంది. ఇక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు ప్రజలందరూ కూడా వెళ్ళడానికి దారి లేక రోడ్డుకి అవతల కొంతమంది ఉండిపోయారు. మీరు ఇక్కడ మొత్తం అంతా కూడా ఇది వరద నీరుతో నిండిపోయింది ఊరంతా కూడా. ఇక్కడ మీకు వెళ్ళడానికి దారి లేక వరద ప్రవాహం చూస్తున్నారు కదా, చాలా వేగంగా వరద ప్రవాహం మీరు గమనించవచ్చు. చుట్టూ ఉన్న పొలాలు ఈ వరద ప్రవాహానికి మీరు ఇవన్నీ కూడా సుమారు 20,000 ఎకరాలు సంబంధించి మీరు గమనిస్తే ఇవన్నీ చుట్టూ పొలాలు. మొత్తం పిఠాపురం నియోజకవర్గంలో సుమారు పిఠాపురం మండలం అయితే 14,000 ఎకరాలు పైచిలుకు, అదే విధంగా గొల్లప్రోలు మండలంలో 5,000 ఎకరాల పైచిలుకు, ఇటు కొత్తపల్లి మండలంలో 3,000 ఎకరాల పైచిలుకు, సుమారు 20,000 ఎకరాలు రైతు కంట కన్నీరు మిగిల్చిందని చెప్పాలి. ఈ వరద అనేది రైతులందరూ కూడా చేతికి అందుతున్న పంట సుమారు 3 వంతుల్లో 2 వంతులు పెట్టుబడి పెట్టిన పంట ఇలాగా అస్తవ్యస్తంగా ఈ వరద ప్రవాహానికి అయిపోవడంతో రైతులు కన్నీటి బాధ అది చెప్పలేని విధంగా ఉంది. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. రైతులు గవర్నమెంట్ తరపు నుంచి మాకు సహాయ సహకారాలు అందుతాయనే ఆశాభావంతో ఉన్నారు. ఖచ్చితంగా మాకు ప్రభుత్వాలు సహకరించాలని చెప్పి తెలియజేస్తున్నారు. రాయవరం, వెల్దుర్తి, తిమ్మాపురం వెళ్లే రహదారి ఇది. ఈ రహదారి మొత్తం కూడా వరద ప్రవాహంతో కొట్టుకుపోయిందని చెప్పాలి. వెళ్లే దారి లేక ప్రజలు అవస్థలకు గురవుతున్నారు. ఇక్కడ మన ప్రజలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఏ ఊరు మీది? పిఠాపురం అండి, అగ్రహారం బైపాస్ రాపర్తి రోడ్డు ఇది. శుభ్రంగా నీట ములిగండి. మొన్నటి నుంచి కూడా శుభ్రంగా నీట ములిగండి. మనుషులు వెళ్ళడానికి కాదు కదా, అసలు బండి వెళ్ళడానికి కాదు కదా, మనుషులు వెళ్ళడానికి కూడా ఇలాగ అడిగి తీసి బయట ఎట్టినాక లేకుండా ముందుకు గురైపోయింది అంతా. ఎప్పుడైనా ఇలాంటి వరద చూసారా మీరు? ఇంతవరకు రాలేదండి. వచ్చిందండి కానీ ఇంతవరకు మాకు ఇళ్ల మీదకి రాలేదండి. ఇప్పుడు చాలా ఇబ్బందులకి గురైపోయామండి మేము. తర్వాత ఈ ప్రభుత్వాలు మారాయండి, అధికారులు మారారు, ఎమ్మెల్యేలు మారారు, సీఎంలు మారారు, అందరూ మారారు కదండి. మా బతుకులు మాత్రం మారలేదండి. ఎక్కడే ఉన్నదండి. రోడ్డు వ్యవస్థ వేయలేదండి. రోడ్డు గురించి మేము కాళ్ళు అరిగిపోయేలా తిరిగామండి. 25 సంవత్సరాలు బట్టి ఇక్కడ నివసిస్తున్నాం సార్ మేము. కానీ డ్రైనేజీ సౌకర్యం లేదండి, వాటర్ సౌకర్యం లేదండి. మున్సిపాలిటీ నీళ్లు పంపిస్తే 2 రోజులకు వస్తారా అని, ఒక రోజుకి ఏ రోజుకి ఆ రోజు అని ఆ నీళ్లు తాగి మేము అలా జీవిస్తామండి. నుయ్యిలు కానీ ఏమైనా బోర్లు కానీ ఇక్కడ ఏమీ లేవండి. డ్రైనేజీ లేదండి. ఈది లైట్లు కూడా మొరదాకా ఉండి కదండి. చాలా మేము ఇక్కట్లకు గురైపోయి ఉన్నామండి. ఇక్కడ మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరండి. ఇక్కడ మమ్మల్ని పట్టించుకున్న నాదులే లేడండి. ఎమ్మెల్యేలతో చెప్పామండి, ఎంపీలతో చెప్పాము, ఎవరితో చెప్పాము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఖచ్చితంగా నేను పిఠాపురం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిద్దానని అంటున్నారు. ఆయన ఖచ్చితంగా డెవలప్ చేస్తానని చెప్పి అంటున్నారు. చేస్తారని ఆయన అంటున్నారండి. చేస్తారని నమ్మకంతో మేము ఓటేసి గెలిపించామండి. మరి చేసి అతను మంచి పేరు ఘనత దక్కించుకుని మా అందరూ ఓటేసాం కాబట్టి అండి నమ్మి ఆ మంచి పని చెయ్యాలని మేము కూడా కోరి చెప్తున్నామండి. అయితే ఇప్పుడు సుమారు పిఠాపురం నియోజకవర్గంలో 20,000 ఎకరాలు నీట మునిగిందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఈ వరద ప్రవాహం అది చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? మొత్తం నీట మునిగిపోయింది సార్, ఏమీ లేదండి. మొత్తం వ్యవసాయ వ్యవస్థ అంతా శుభ్రంగా నీట మునిగిపోయిందండి. నీట మునిగిపోయిందండి. ఇంట్లోకి నీళ్లు వచ్చాయండి.
అసలు ఇంట్లో ఉండడానికి ఉండే పరిస్థితి లేదండి మాకు. ఇలా రోడ్లు పడే ఉన్నామండి నిన్నటి నుంచి. కరెంట్ కూడా లేకండి చాలా ఇబ్బందికి గురైపోయామండి. మాకు మాత్రం డ్రైనేజీ కావాలంటున్నాం సార్, రోడ్డు కావాలంటున్నామండి. తర్వాత వాటర్ లేదండి మాకు, అసలు వాటర్ లేదండి. కుళాయి కనెక్షన్ ఏమంటున్నామండి, చేస్తామని చెప్తారండి. ఎక్కడ వేసింది అక్కడే ఉంది. మీరు ఇక్కడ గమనిస్తే ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. మాకు తాగడానికి కనీసం మంచినీళ్ళ సదుపాయం కల్పిస్తే చాలు, ప్రభుత్వాలు మారినా మా బతుకులు మారలేదని చెప్పి తమ ఆవేదనని తెలియజేస్తున్నారు. గత 25 ఏళ్ల నుంచి కూడా మాకు కనీసం డ్రైనేజీ వ్యవస్థను కూడా గత పాలకులు ఏర్పాటు చేయలేదని చెప్పి తమ ఆవేదనను తెలియజేస్తున్నారు. మేము ఇక్కడ పాముల మధ్య జర్రుల మధ్య జీవనం సాగిస్తున్నాము. గత ఊహించిన విధంగా వచ్చిన ఈ వరద ప్రవాహానికి ప్రభుత్వాలు మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారనే నమ్మకం అయితే ఉంది. ఆయన ఈ 5 ఏళ్లలో మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారనే ఆశాభావాన్ని కూడా మేము వ్యక్తం చేస్తున్నాం. ఆ ఉద్దేశంతోనే ఆయన అత్యధిక మెజారిటీతో కూడా గెలిపించుకున్నాము. ఆయన చేస్తారనే నమ్మకం కూడా మాకు ఉందని చెప్పి తమ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ గమనిస్తే మొత్తం పొలాలన్నీ కూడా నీట మునిగిపోయాయి. వరద ప్రవాహం చాలా ఉధృతంగా ఉందని చెప్పాలి. గత కొద్దిసేపటి క్రితం ఇంకో 6000 క్యూసెక్కుల నీరు కూడా విడుదల చేసినట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఈ పొలాలకు సంబంధించినటువంటి రైతు అయితే ఉన్నారో సార్ చెప్పండి, పొలాలు ఎంత దారుణంగా ఒక నదిలాగా ఒక సముద్రాన్ని తలపించే విధంగా నీరు మొత్తం చేరింది, మీరు అలాగా సార్ ఈ మధ్యలో అయితే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పెట్టి అంత నీరు ఎప్పుడు చూడలేదండి. 10 సంవత్సరాలు ఎప్పుడో 15 సంవత్సరాల కింద ఇందులో సగం నీరు వచ్చింది. ఆ తర్వాత ఏం వచ్చింది, ఈతలు సార్ ఇప్పుడు యాత్ర పిండి అయిపోయింది, ఇప్పుడు కొలత ఈతలు అయిపోయినాయి. ఒక యాత పిండి వేసుకుంటాం, ఇప్పుడు 3 సార్లు మందు పట్టుకుంటే చేతికి కొంటాం సార్. సుమారు ఎంతవరకు మీరు ఇప్పుడు పెట్టుబడి పెట్టవచ్చు? 3 వంతులకి 2 వంతులు పెట్టుబడి పెట్టేసాం సార్. మరి మీకు ఇప్పుడు ఇంత నష్టం వాటిల్లేదు, ప్రభుత్వం నుంచి చాలా సహాయ సహకారాలు సహకారం లేకపోతే రైతు చాలా అన్యాయమైపోతారు సార్. చాలా కష్టపడి రైతు కూర్చి పెట్టుబడి పెట్టారు. ఒక తెర పెడితే మాకు చేతికి వచ్చి పంట చాలా అన్యాయంగా రాత్రి మీద నీరు వచ్చి మునిగిపోయింది సార్. ప్రభుత్వం నుంచి మీరు ఏమైనా ఆశిస్తున్నారా? ప్రభుత్వం నుంచి ఆశించాలి సార్. ఆ ప్రభుత్వం చూడకపోతే మాకు ఏ దారి లేదు సార్. రైతు ఇక్కడ చూసారు కదా, రైతు అయితే మేము చేతికి పంట అందుతున్న సమయానికి మేము 3 వంతుల్లో 2 వంతులు పెట్టుబడి పెట్టున్నాము. మొత్తం అన్ని రకాలుగా కూడా మేము మా వంతు ప్రయత్నం పంట చేతికి రావడానికి ప్రయత్నం చేసాము. అయితే రాత్రికి రాత్రి మొత్తం మాకు విపరీతమైన నష్టం వాటిల్లింది. రైతు కట్ట కన్నీరు కార్చే విధంగా ఇక్కడ పరిస్థితి దాపురించింది. ఈ 10 ఏళ్లలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేదు. ఈసారి ఇలాగా ఒక్కసారిగా విపత్తు జరిగింది. ఈ విపత్తు వల్ల మా రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి, ఆదుకోకపోతే కనుక రైతు రోడ్డు పడతాడని చెప్పి తమ ఆవేదన తెలియజేస్తున్నారు.